ఈసారి వాలంటైన్ సీజన్ కి మాత్రం థియేటర్లోకి రావడానికి సినిమాలు పోటీ పడ్డాయి. అన్ని యూత్ లవ్ స్టోరీస్, కామెడీ ఎంటర్టైనర్స్ కావడంతో ఆడియన్స్ లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మరి వీటిలో హిట్ అయిన సినిమాలు ఎన్ని? వాలంటైన్ సీజన్ లో ఫిబ్రవరి 13న ఫంకీ సినిమా రిలీజ్ అయింది. విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ డైరెక్షన్ లో సితారా ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ఫంకీ సినిమాకి రిలీజ్ కి ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఫంకీ సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు, కానీ పెద్దగా వర్కౌట్ కాక జస్ట్ 13 కోట్ల కలెక్షన్లతోనే సరిపెట్టుకుంది. దాంతో ఈ సినిమా అయినా హిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన విశ్వకి మళ్లీ నిరాశ ఎదురైంది. ఫిబ్రవరి 14న 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అర్జున్ నిర్మాతగా, డైరెక్టర్ గా అర్జున్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సీతా పయనం రిలీజ్ అయింది. కంటెంట్ బాగున్నా కమర్షియల్ గా మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమా. వాలంటైన్స్ డే రోజు రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ మాత్రం అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ మంచి హిట్ అందుకుంది. సంతోష్, శోభన్, మానస జంటగా యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ కపుల్ ఫ్రెండ్లీ చిన్న సినిమాగా వచ్చి 14 కోట్ల కలెక్షన్లతో హిట్ అయింది. ఫిబ్రవరి 20న 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సుహాస్ హీరోగా తెరకెక్కిన క్రేజీ ఎంటర్టైనర్ హే బలవంత్, సుహాస్, శివాని, నరేష్ లీడ్ రోల్స్ లో హిలేరియస్ కామెడీ మూవీగా ఆల్రెడీ రిలీజ్ అయిన హే బలవంత్ థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. మరీ సూపర్ హిట్ కాకపోయినా కొత్త లైన్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక అదే రోజు శివ కందుకూరి, రాజు కనకాల కాంబినేషన్ లో వచ్చిన నవాబ్ కేఫ్ స్టోరీ బాగున్నా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇక ఫిబ్రవరి లాస్ట్ లో వచ్చిన సినిమా మాత్రం ఆడియన్స్ లో బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంది. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు తన కోర్ జోనర్ అయిన కామెడీనే బేస్ చేసుకుని విష్ణు విన్యాసం మూవీని ఫిబ్రవరి 27న మంత్ ఎండ్ కి రిలీజ్ చేశారు. సినిమా యావరేజ్ స్టాక్ సంపాదించుకుని 16 కోట్లు రాబట్టింది. సినిమాలు ఇంత ఫాస్ట్గా తెచ్చేస్తూ ఉంటారు, బర్త్డే మాత్రం 4 సంవత్సరాలకు ఒకసారి ఏంటి? దానివల్లే మీరు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలని ఫిక్స్ అయ్యి సినిమాలు తెస్తారా? బర్త్డే ఫాస్ట్గా రావాలని ఫాస్ట్గా సినిమాలు చేస్తాను. తెలియకుండా ఉండడానికి 4 సంవత్సరాలు ఎలా జరిగిందో. హ్యాపీ బర్త్డే శ్రీ విష్ణు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ఫస్ట్ 2 months టాలీవుడ్ కి జస్ట్ యావరేజ్ గానే గడిచింది. ఎర్లీ సమ్మర్ మార్చ్ నుంచి మంచి రోజులు వస్తాయని, పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ అయ్యి దుమ్ము రేపుతాయని అనుకున్నారంతా. అయితే మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు పోస్ట్ పోన్ అవడంతో మిగిలిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి మార్చ్ లో రిలీజ్ అయిన సినిమాలు ఎలా ఉన్నాయి? మార్చ్ అంటే ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి సినిమాలకు అన్ సీజన్. అందుకే పెద్దగా రిలీజ్ హడావుడి లేకుండానే గడిచింది ఫస్ట్ వీక్. మార్చి 6న మాన్షన్ హౌస్ మల్లేశం, మృత్యుంజయ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో శ్రీ విష్ణు మృత్యుంజయ్ సినిమా మాత్రం అందరినీ ఇంప్రెస్ చేసింది. శ్రీ విష్ణు అప్పటి వరకు చేసిన కామెడీ సినిమాల్లా కాకుండా సీరియస్ సబ్జెక్ట్ తీసుకుని మృత్యుంజయ్ని రిలీజ్ చేశారు. ఈ థ్రిల్లర్ మూవీ యాక్టర్గా శ్రీ విష్ణులో డిఫరెంట్ షేడ్ చూపించింది. అదే మార్చి 6న మరో 2 డిఫరెంట్ జానర్స్ రిలీజ్ అయ్యాయి. శివాజీ, లయ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సంప్రదాయిని, సుప్పిని, సుద్దపూసని సినిమాతో పాటు వరలక్ష్మి, శరత్ కుమార్ లీడ్ రోల్ చేసిన సరస్వతి అనే విమెన్ ఓరియంటెడ్ సినిమా రిలీజ్ అయింది. వీటిలో సంప్రదాయిని యావరేజ్ అనిపించుకున్న సరస్వతి మాత్రం పవర్ఫుల్ సబ్జెక్ట్ గా చాలా మందికి కనెక్ట్ అయి మంచి అప్లాజ్ అందుకుంది. సంక్రాంతి నుంచి అప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలు ఒకెత్తు, మార్చి 19న రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ఒకెత్తు. ఓజీ తర్వాత మోస్ట్ క్రేజీ కాంబినేషన్ లో రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ 65 కోట్లతో యావరేజ్ స్టాక్ సంపాదించుకుంది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా ఫ్యాన్స్ ఫుల్ హైప్ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, డాన్స్ కి ఫుల్ ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. మార్చి ఎండ్ కి రిలీజ్ అవ్వాల్సిన పెద్ది, పారడైజ్ పోస్ట్ పోన్ అవడంతో ఆ డేట్స్ కి 26 బ్యాండ్ మేళం, లేచింది మహిళా లోకం సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కోర్ట్ ఫేమ్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం రిలీజ్ కి ముందు మంచి బజ్ ఉన్నా కంటెంట్ మాత్రం ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేక జస్ట్ యావరేజ్ స్టాక్ సంపాదించుకుని బ్రేక్ ఈవెన్ అయింది. అప్కమింగ్ హీరోల్లో ప్రియదర్శి డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో పాటు సోలో హీరోగా సినిమాలు చేస్తున్న దర్శి ఈసారి సుయోధన అనే డిఫరెంట్ సినిమాని మార్చి 27న రిలీజ్ చేశాడు. అయితే అసలు ఏమాత్రం కాన్సెప్ట్ రీచ్ కాకపోవడంతో ఫ్లాప్ అయింది సుయోధన మూవీ. ఇలా ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు జస్ట్ 3 అంటే 3. ఈ 3 నెలలు మాత్రం పెద్ద ఇంప్రెసివ్ గా ఏం లేదు. మరి అప్కమింగ్ సమ్మర్ అయినా బాక్సాఫీస్ కి కాస్త బూస్ట్ ఇస్తుందో లేదో చూడాలి.